ఈరోజు నాకు హైదరాబాద్లో బ్యాంకు పరీక్ష ఉంది. ఉదయాన్నే లేచి ఇంటి పనులు అన్నీ తొందరగా చేసేశాను. నా 5 ఏళ్ల బిడ్డ మోనుని కూడా రెడీ చేసుకుని ఒంటరిగానే రైల్వే స్టేషన్కి నా బాబుతో పాటు రైల్వే స్టేషన్ వైపు బయలుదేరాను. చలికాలం కావడంతో షాల్, జాకెట్ అన్నీ తీసుకున్నాను. ఆటోలో కూర్చుంటే డ్రైవర్ అడిగాడు, అక్క ఎక్కడికి అని. నేను చెప్పాను, రైల్వే స్టేషన్కి అని. అతడు మళ్ళీ అన్నాడు, చిన్న పిల్లాడితో ఒంటరిగా వెళ్తున్నారా అని. అప్పుడు నేను నవ్వుతూ అన్నాను, జీవితంలో చాలా చూసేశాను భయ్యా, ఇప్పుడు ఒంటరిగా బతకడం నేర్చుకున్నాను, ఇక ఎవరి సహాయమూ అవసరం లేదు అని. ఆ మాటలతోనే నా మనసు నా యొక్క గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు అజయ్ లేకుండా ఒక్క అడుగు కూడా నేను వేసేదాన్నే కాదు. ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు వస్తావా అని నా భర్త అజయ్ని అడిగేదాన్ని. అతడు నవ్వుతూ, కొన్ని పనులు నువ్వే చేసుకో, ప్రతిసారి నేను నీతో ఉండలేను కదా అని అనేవాడు. అప్పుడు నేను తడబడుతూ చెప్పేదాన్ని, నువ్వు లేకుండా అసలు నేను ఏమీ చేయలేను అని. అప్పుడు ఇద్దరం చేతులు పట్టుకొని బయటకి వెళ్ళేవాళ్ళం. మా జంటను చూసి అందరూ అనేవారు, ఎంత బాగుందో ఈ జంట, దేవుడు చేసిన జోడి పర్ఫెక్ట్ అని. కానీ ఏ దృష్టి తగిలిందో మా బంధం దెబ్బతిన్నది. ఆటో డ్రైవర్ గళం నన్ను తిరిగి వాస్తవానికి తెచ్చింది. అక్క స్టేషన్ వచ్చేసింది అని. నేను టికెట్ తీసుకొని బెంచ్ మీద కూర్చున్నాను. నా బిడ్డను చూసి అప్పుడు నేను నా మనసులో అనుకున్నాను, ఇతడు తన నాన్నని ఎప్పుడూ చూడలేదు. అజయ్కి అసలు ఎంత కోరిక ఉండేదో బిడ్డ పుట్టాలని. అది కూతురా కొడుకా అని కాదు, కేవలం బిడ్డ పుడితే చాలు అని. కానీ మా అదృష్టంలో మేము కలిసే ఉండే అవకాశం లేదు అనిపించింది. కాసేపట్లో ట్రైన్ వచ్చింది. మోనుని చేతిలోకి తీసుకుని రైలు ఎక్కాను. చాలా జనం ఉన్నారు. మాకు సీటు దొరికాక కూర్చున్నాము. కానీ మోను ఒక్క చోట కూడా కూర్చోవడం లేదు. ఇక ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అతడు పరిగెడుతూనే ఉన్నాడు. పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు నవ్వుతూ మోనుని తమ ఒడిలోకి తీసుకుంటున్నారు. వెనక సీటులో ఒక వ్యక్తి మోనుని ఎత్తుకుని అడిగాడు, బాబు నీ పేరు ఏమిటి? నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అన్నాడు. నా పేరు మోను, మా అమ్మ కూడా చాలా క్యూట్ అమ్మ అని నవ్వుతూ అన్నాడు మోను. దానికి అందరూ నవ్వారు. ఆ వ్యక్తి స్వరం ఏదో పరిచయమైందిగా అనిపించింది నాకు, కానీ నిశ్చయంగా గుర్తుకు రాలేదు. కొన్ని స్టేషన్లు దాటాక నా సీటు పక్కగా ఖాళీ అయ్యింది. మోను మాత్రం వెనక్కి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఊరికి. అమ్మా, ఆ అంకుల్ చాలా మంచివాడు, చాక్లెట్లు కూడా ఇచ్చారు అన్నాడు. నేను నా బాబుని తీసుకురావాలి అని లేచేలోపే మోను ఆ వ్యక్తిని చేతి పట్టుకుని, అంకుల్ ఇక్కడ సీటు ఖాళీగా ఉంది, మీరు రండి అని లాగి ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను కిటికీ వైపు చూస్తూ కూర్చున్నాను. కానీ ఆ వ్యక్తి ఎదుట కూర్చోగా అతడిని చూసి నా హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఎందుకంటే అతను అజయ్, నా భర్త. నా జీవితాన్ని 5 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిపోయిన అజయ్. అతడు నన్ను ఆశ్చర్యంగా చూస్తూ, సుధా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు. బాగానే ఉన్నాను, నువ్వు అన్నాను. నేను బాగానే ఉన్నాను అన్నాడు. మోనుని చూసి మెల్లగా అన్నాడు, నీ కొడుకు చాలా క్యూట్, అచ్చం నీలాగే ఉన్నాడు అని. ధన్యవాదాలు అన్నాను నేను. అప్పుడు మా ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. కానీ మోను మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు, అంకుల్ మా అమ్మ బ్యూటిఫుల్ కదా అని. అజయ్ నవ్వుతూ, అవును బాబు, చాలా బ్యూటిఫుల్ అని. అంకుల్ మీ జుట్టు కూడా నాలాగా కర్లీగా ఉంది అంటూ అన్నాడు. నేను మందలించాను మోనుని, మోను సైలెంట్గా ఉండు, ఏంటా మాటలు అని. దాంతో అతడు ఏడ్చేశాడు. అజయ్ ఒడిలోకి ఎక్కేసి ఏడుస్తున్నాడంటే అజయ్ అతన్ని ప్రేమగా దగ్గరగా పెట్టుకున్నాడు. అది చూసి నా హృదయం కరిగిపోయింది. మేమిద్దరం వేరవకపోతే ఇవన్నీ ఇంకా మా జీవితంలో ఉండేవి అని అనిపించింది నాకు.
మోను కాసేపట్లోనే అజయ్ ఒడిలోనే నిద్రపోయాడు. మోనుని ఇస్తావా నాకు అన్నాను నేను. అజయ్ మెల్లగా అన్నాడు, ఇంకొంచెం సమయం నా దగ్గరే ఉండనివ్వు సుధా, చాలా సంతోషంగా ఉంది అని. అతడు మోనుని తలపై చేయి వేసి నన్ను చూస్తూ అన్నాడు, నువ్వు ఇలా ఎందుకయ్యావు సుధా? ఒకప్పుడు చాలా అందంగా బాగా రెడీ అయ్యేదానివి. ఎప్పుడు అలాగే అవుతావు కదా, ఇప్పుడు బక్కగా ఇలా అయిపోయావు. ఇప్పుడంతా మారిపోయింది అన్నాడు. గతం జ్ఞాపకాలే మిగిలాయి అజయ్. మనం ఇప్పుడు వేరువేరుగా ఉన్నాం. అవును, కొన్ని క్షణాలు బాగున్నాయి, కానీ మరికొన్ని నన్ను నశింపజేశాయి అన్నాను. అజయ్ నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత అన్నాడు, నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళావు, బాగుంది. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకుంటాను అన్నాడు. నేను ఒక్కసారిగా చూసి, మరి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, చేసుకున్నావా అని అడిగాను. అతడు కళ్ళల్లో కన్నీటితో, నేను నువ్వు వదిలిన చోటే నిలబడి ఉన్నాను సుధా, నిన్ను మర్చిపోలేదు, ఇంకెవరినీ నా జీవితంలో ఊహించుకోలేకపోతున్నాను అని. అప్పటికే హైదరాబాద్ దగ్గర పడుతుంది. అతను అడిగాడు, హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని. బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అడిగాడు. ఒక చిన్న స్కూల్లో పిల్లలకు బోధిస్తున్నాను. దాంతో వచ్చే కొద్దిపాటి జీతంతోనే మా జీవితం సాగుతోంది అన్నాను. అప్పుడు అతడు మెల్లగా అన్నాడు, నేను డైవోర్స్ తర్వాత డబ్బు పంపుతాను అన్నాను, కానీ నువ్వే వద్దని తిరస్కరించావు అన్నాడు. అవును అజయ్, నేను నా బిడ్డను నా కష్టంతోనే పెంచాలి అనుకున్నాను. అంతేకాని నన్ను వదిలిన వ్యక్తి సహాయం మీద నేను బ్రతకాలి అనుకోలేదు అన్నాను. అజయ్ తనకున్న కన్నీళ్లను తుడుచుకొని, నిన్ను చూసి నీ భర్త ఎంత అదృష్టవంతుడో అని అనిపిస్తోంది అన్నాడు. ఆ తర్వాత మోనుని చూసి, సుధా, నీ ఎగ్జామ్ అయ్యే వరకు నేను ఈ బాబుని చూసుకుంటే నీకేం పర్వాలేదా అని అడిగాడు. నేను వద్దు అన్నాను. అప్పుడు మోను, మమ్మీ ప్లీజ్, నేను ఈ అంకుల్ దగ్గర ఉంటాను అన్నాడు. అప్పుడు అజయ్ నవ్వుతూ, నీ బిడ్డను నేనేం కిడ్నాప్ చేయను సుధా, నమ్ము నన్ను అన్నాడు. ఇక ఆ మాటకి నేను ఏమీ చెప్పలేకపోయాను. అతడి మాటల్లో మళ్ళీ ఆ పాత ప్రేమ కనిపించింది నాకు. దాంతో సరే అన్నాను. స్టేషన్ వద్ద దిగాము. అజయ్ నన్ను కాలేజ్ వరకు వదిలి వచ్చాడు. నేను ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళాను. బయట అజయ్ మోనుతో ఆటలు ఆడుతూ మార్కెట్కి తీసుకెళ్లి టాయ్స్, చాక్లెట్స్ అన్నీ కొనిపెట్టాడు. మోను ఆనందంతో ఎంతో మురిసిపోయాడు. అప్పుడు మోను అజయ్ని అడిగాడు, అంకుల్, మీ జుట్టు నాలాగానే ఉంది కర్లీగా అన్నాడు. అప్పుడు అజయ్ అడిగాడు, మీ నాన్న ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని. అప్పుడు ఆ బాబు చెప్పింది విని అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మోను రోదిస్తూ, మా నాన్న లేరు అంకుల్, మేము ఒంటరిగానే ఉంటాం. మామయ్య వాళ్ళు కూడా మమ్మల్ని అసలు చూడరు. అమ్మ చాలా కష్టపడుతుంది. కొన్నిసార్లు నాకు తిండి పెట్టి తాను ఆకలిగా పడుకుంటుంది. అందరికీ నాన్న ఉన్నారు, కానీ నాకు నాన్న లేరు. అమ్మా నాన్న విడాకులు తీసుకున్నారట నేను పుట్టకముందే. మామయ్య వాళ్ళు అమ్మని, నువ్వు నీ భర్తతో ఎందుకు విడాకులు తీసుకున్నావు అంటూ తిడుతూ ఉంటే విన్నాను. అసలు విడాకులు అంటే ఏంటి అంకుల్? నాన్న అమ్మ కలిసి ఉండరా? నాకు మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. అప్పుడు అమ్మ సంతోషంగా ఉంటుంది అన్నాడు అమాయకంగా ఏడుస్తూ ఆ బాబు. అది విని అజయ్కి కళ్ళల్లో కన్నీళ్లు. అతడు మోనుని కౌగిలించుకొని తలపై ముద్దు పెట్టుకున్నాడు. నాన్న ఎక్కడ దొరుకుతారు అంకుల్ అడిగాడు బాబు. నాన్న పెళ్లి చేసుకుంటే వస్తారు బాబు అన్నాడు. అయితే మీరు మా అమ్మతో పెళ్లి చేసుకోండి అంకుల్. మా అమ్మ చాలా బాగుంటుంది, పైగా స్కూల్లో టీచర్. మీరు ఒకవేళ మా నాన్న అయితే మా అమ్మ ఆకలిగా అస్సలు పడుకోదు, సంతోషంగా ఉంటుంది అన్నాడు. అజయ్ నిశ్శబ్దంగా ఏడ్చేశాడు ఆ మాటలకు. ఇప్పుడు అతనికి పూర్తిగా అర్థమయ్యింది ఏంటంటే మోను అతని యొక్క సొంత బిడ్డ అని. 3 గంటల తర్వాత నేను బయటకి వచ్చాను. వీరిద్దరిని ఆడుకుంటూ చూసి
నా కళ్ళల్లో ఆనందపు కన్నీళ్లు. అజయ్ సరదాగా కళ్ళకు రుమాలు కట్టి ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు నన్ను పట్టుకున్నాను అని నవ్వాడు. అప్పుడు మోను అరుస్తూ, మీరు ఓడిపోయారు అంకుల్, మీరు మా మమ్మీని పట్టుకున్నారు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నేను అతడు షాక్ అయిపోయాం. అజయ్ అప్పుడు మెల్లిగా అన్నాడు, ఇప్పటికైనా నువ్వు నిజం చెబుతావా సుధా? మోను నా బిడ్డనే కదా, దయచేసి నన్ను క్షమించు, ఇంకో అవకాశం ఇవ్వు అని. ఇప్పటి నుండి నిన్ను మోనుని ఎప్పటికీ ఒంటరిగా వదలను అన్నాడు. అప్పుడు నేను ఏడుస్తూ చెప్పాను, నీ వల్లే నేను ఇంతకాలం బాధపడ్డాను. ఆ రోజు నువ్వు నన్ను మద్యం తాగి కొట్టి ఇంటి నుండి తన్ని పంపించేశావు. నాకే తెలియదు అప్పటికి నేను ప్రెగ్నెంట్ని అని. తర్వాత తెలిసి ఆసుపత్రిలో చేరాను. 1 నెల గర్భవతిని ఉన్నాను నేను అప్పటికే. అది విని అజయ్ చేతులు పట్టుకొని, నన్ను క్షమించు సుధా, నాకింకా ఇప్పుడు ఎవరూ లేరు సుధా, అమ్మ కూడా. నాకంటూ ఒక భార్య ఉంటే చూడాలి అని కలలు కంటూనే ఆ కోడలు నువ్వై మళ్ళీ తిరిగి రావాలి అని రోజులు వెళ్ళదీస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అన్నాడు. నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. అతడు నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు ఏడుస్తూ. నేను కూడా ఏడుస్తూ అతడి భుజంపై తల వేశాను. మా ఇద్దరిని చూసి మోను ఆనందంతో చప్పట్లు కొడుతూ, మమ్మీ డాడీ పెళ్ళి అయిపోయింది అని అరుస్తూ ఉన్నాడు. పక్కగా వెళ్తున్న వాళ్ళు అది చూసి నవ్వుతూనే ఉన్నారు. ఇద్దరం చేతులు పట్టుకొని బయటకి నడిచాము. ఇప్పుడు సుధా జీవితంలో ఆమెకు కావలసిన ప్రేమ, భర్త, కొడుకుకి తండ్రి అన్నీ తిరిగి లభించాయి. మోనుకి తన నాన్న దొరికాడు. సుధకి తన భర్త తిరిగి దొరికాడు. ఇక ఆమె ఈ ప్రపంచంలో ఒంటరిగా లేదు. కొన్ని దూరాలు మన మధ్య అపార్థాలతో వస్తాయి, కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ దూరం కాదు. కాలం గడిచిన హృదయం నిజమైనది అయితే దేవుడు మళ్ళీ వారిని కలిపేస్తాడు, కాదంటారా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.